వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. అయ్యా ఇప్పుడు నీ దయసేకడ నా తండ్రి నాయన సిలువ సాట మరుగుపరుచుకొని నాయన అక్కడ నిలబడి నా తండ్రి ఏ ఆత్మకయ ఆహారం అవసరమైనదా నా తండ్రి నీ దయచేత నువ్వు బోర్గోగా వాడుకున్నట్టుగా కృప చూపండి నా తండ్రి. ఆయన ఏ వర్తమానము మాకు ఆహారముగా పంచిపెట్టాలని నీ దయచేకుడుతో నువ్వు మాట్లాడుతున్నావా నా తండ్రి. నాయన నీ మాట జీవము గలదయ్యా. నాయన నీ మాటలో రెండంచులు గల ఖడ్గం గలదన్న నా తండ్రి. నాయన ఈ దయచేకను కూడా బలముగా వాడుకోను నా తండ్రి. అయ్యా ఎట్లాంటి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఏనూ రాని ఇది నా ప్రభు నీ దయచేకడకు వచ్చిన పని నా తండ్రి నారాయణ హాస్పిటల్కి పోయి వచ్చి ఉన్నాడు. అది దాన్ని కూడా నా తండ్రి జయప్రదం చేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాను దేవానికి స్తోత్రములు వందనములయ్యా. నువ్వు ఆశ్చర్యకరుడవై ఆలోచనకర్తవి నీచుడకు తండ్రి సమాధానకపోతైన దేవుడవై నీకు అసాధ్యమంటూ ఏదిలు నాది తండ్రి. నాయన ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవయ్యా. నీకు సమస్తము ఎరిగి ఉన్న దేవుడవయ్యా. నీకు అసాధ్యమంటూ ఏదినూ లేదు కదా నా ప్రభా. నా తండ్రి ఇప్పటి వరకు కూడా నా తండ్రి నీ బిడ్డలందరూ నా తండ్రి మొరపెట్టి ఉన్నారు నా తండ్రి. నీ పాద సన్నిధిలోకి నా తండ్రి నా ప్రార్థన కూడా నాయన చేర్చుటకు కృప చూపమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకొని చిన్నాను తండ్రి. జయం గల దేవా మహోన్నతుడా నీ పాదాల కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు మాకు ఏర్పాటు చేసిన ఈ శ్రేష్టమైన సమయంకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా ఏగుడను ప్రభా ఎన్నికైనటువంటి వాడని పాపుల ప్రధానుడను పరిశుద్ధుల బహల్పుడను మీ నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకును. నీ వాక్యం యొక్క వెలుగులో నీ శక్తిని పొందగలుగుటకు మాకు నీ జ్ఞానము దయచేసి బలపరచుము. దీర్ఘ ప్రయాణంలో క్షేమంగా దేవా తండ్రి మమ్మలను దేవా తండ్రి ఒక్కొక్కరు నడిపించిన విధానంకై నీకు వందనాలు. ఇక్కడ ఎన్నికైనటువంటి వాడిని పాపుల ప్రధానుడను పరిశుద్ధుల అల్పుడను నన్ను కూడా నువ్వు నడిపించిన విధానంకై నీకు వందనాలు ప్రభా. దేవా భయంకరమైన దినాల్లో ఉన్నాము. ఎక్కడ చూసిన అపాయకరమైన దినాల్లో ఉన్నాము. నీకు మహిమ లేని దినాల్లో మేమున్నాము తండ్రి. నీ సహాయము నీ కాపుదలు మాకు దయచేసి బలపరచుము తండ్రి. అటువాడిని ప్రభావాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకును. అపవిత్రుడైన ప్రభావాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకును. నీ శక్తి చేత నన్ను మమ్మల్ని నింపి నన్ను దర్శించి బలపరచుము. ఎక్కడ సాయితాన్ని ఆమె దేలిబడి చేయనివ్వదు. అంధకార శక్తులకు బలం పూర్తిగా పారద్రోలము. విగ్రహ మంత్ర శక్తులకు బలం పూర్తిగా పారద్రోలము తండ్రి. నీ గొప్ప కార్యం నా పట్ల మా పట్ల జరిగించండి. ఈ 2026 సంవత్సరము జనవరి మాసము అప్పుడే దేవా తండ్రి కొన్ని దినములు గడిచిపోతూ ఉన్నాయి తండ్రి. దేవా ఎంతో త్వరితముగా ఈ యొక్క కాలచక్రం పరిగెడుచున్నది దేవా తండ్రి. మేము గమనించుకునే భాగ్యము దయచేయండి. మేము దేవా తండ్రి దాని విషయమై దేవా తండ్రి ఒక గ్రహింపుతో ఉండే భాగ్యము దయచేయండి దేవా తండ్రి. నేను దేవా ఈ పరిచర్య చేయడానికి తగినటువంటి వాడిని ప్రభా. నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి. ఆరాధన గీతముల పాటలు పుస్తకం నుంచి ఒక పాట పాడుకుందాం. తదుపరి మనం దేవుని వాక్యం విందాం.
ఆరాధన గీతంలో నుంచి ఒక పాట పాడి దేవుని మహింపరుద్దాం. పాట నంబర్ 92, పేజీ నంబర్ 224. మందలో చేరని గొర్రెలను కోట్ల కొలదిగా కలవి అన్న పాట పాడి దేవుని మహింపరుద్దాం. మందలో చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా, ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంగమా, రమ్మని యేసు రాజుల చేరా నడిపించు, రమ్మని యేసు రాజుల చేరా నడిపించు. మందలో చేరని గొర్రెలను అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెను, అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెను, వారి నిమిత్తమై శ్రమ పడితిన్, మరి వారిని వెదకెడి వారెవరు, వారి నిమిత్తమై శ్రమ పడితిన్, మరి వారిని వెదకెడి వారెవరు, రమ్మని యేసు రాజుల చేరా నడిపించున్, రమ్మని యేసు రాజుల చేరా నడిపించున్. మందలో చేరని గొర్రెలను ప్రకటించని స్థలములు కలవు, చాటించువారు కలరిచట, ప్రకటించని స్థలములు కలవు, చాటించువారు కలరిచట, పిలువబడిన వారందరును మన ప్రభువాజ్ఞకు లోబడుడి, పిలువబడిన వారందరును మన ప్రభువాజ్ఞకు లోబడుడి, రమ్మని యేసు రాజుల చేరా నడిపించున్, రమ్మని యేసు రాజుల చేరా నడిపించున్. మందలో చేరని గొర్రెలను నాకై పలికెడు నాలుకలు, నా వలె నడిచెడి పాదములు, నాకై పలికెడు నాలుకలు, నా వలె నడిచెడి పాదములు, నన్ను ప్రేమించెడి హృదయములు కావలె నా కవిని వీచెదవా, నన్ను ప్రేమించెడి హృదయములు కావలె నా కవిని వీచెదవా, రమ్మని యేసు రాజును చేరా నడిపించున్, రమ్మని
యేసు రాజును చేరా నడిపించున్ మందలో చేరని గొర్రెలను కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంగమా వెదకెదము రమ్ము ఓ సంగమా రమ్మని యేసు రాజును చేరా నడిపించు రమ్మని యేసు రాజును చేరా నడిపించు మందలో చేరని గొర్రెలను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం వింటున్న మన సంఘ బిడ్డలు గాంధీనగర్ వరకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. లైవ్లో సంఘంలో కాకుండా కొంతమంది దేవునికి సన్నిధికి రావడానికి ఆటంకం ఉన్నవారు ఈ లైవ్ను అనేక ప్రాంతాల నుంచి వీక్షిస్తూ ఉంటారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాం. దేవుని వాక్యం చూసుకుందాము. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయం మత్తయి 19:12 వచనం నుంచి. మైక్ తీసుకోండమ్మా. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు. మనుష్యుల వలన మనుష్యుల మూలముగా నపుంసకులుగా చేయబడిన నపుంసకులుగా కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను గలరు. నపుంసకులు కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను. సరిపోదు. తల్లి గర్భముగా నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు. మనుష్యుల వల్ల నపుంసకులుగా చేయబడిన వారును కలరు. పరలోక రాజ్య నిమిత్తమును తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు. ఎంతమందికి ఈ మాట అర్థమైందో నాకు తెలియదు, కానీ జాగ్రత్తగా కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని పరిశీలన చేద్దాం. తల్లి గర్భములో నపుంసకులుగా పుట్టబడ్డారంట. నపుంసకులంటే మనందరికీ తెలుసా తెలీదా? తెలుసు. ఇక్కడ ఏమంటారు? నువ్వు కొజ్జేవాళ్ళు అని అంటారు. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో రకరకమైన పేర్లతో వాళ్ళని పిలుస్తారు. వారికి కొంచెము గౌరవపరమైన పేరు ఏదైనా ఉందంటే హిజ్రా అని వాళ్ళని పిలుస్తారు.
ఇంకా నపుంసకులు అని కూడా గౌరవపరమైన పేరు. ఇంకా పచ్చిగా మాట్లాడేవారు, ఇంకా ఎన్నో పేర్లతో వారిని పిలుస్తారు. ఏదేమైనప్పటికీ నపుంసకులు బైబిల్ చెప్తుంది 3 రకాలు. ఒకటి, తల్లి గర్భమందు పుట్టినవారు. కానీ దేవుడు వారిని స్త్రీగాను పురుషునిగాను సృజించెను, నపుంసకులుగా సృష్టించబడ్డాడని ఎక్కడైనా ఉందా? లేదు. కానీ నూతన నిబంధనలో నపుంసకులుగా కొంతమంది పుట్టారు అని చెప్పబడుతుంది. నపుంసకులు వారికి వ్యత్యాసమైన అవయవాలు ఏమీ ఉండవు. పుట్టగానే వాడు మగబిడ్డ ఆడబిడ్డ అని తెలియడానికి మనం ఏం చేస్తామంటే వారి మర్మ అవయవమును చూస్తాం. చూసి మగపిల్లోడు పుట్టాడ్రా లేకపోతే ఆడపిల్ల పుట్టింది అని మనం చెప్తాం. నపుంసకులకి 2 కాకుండా వేరే అవయవములు ఏమీ ఉండవు. మరి ఎలాగ పుట్టారంటే వారి యొక్క మనస్తత్వము ఎటు కానిదిగా ఉంటుంది. వారి అవయవము ఆకారము పురుషుని ఆకారంలో ఉన్నప్పటికీ వారి యొక్క వ్యవహార శైలంతా స్త్రీ వలె ఉంటుంది. ఇది నపుంసకులకుండే తత్వము. అయితే వారు ఒకవేళ వివాహం చేసుకుంటే వారికి ఖచ్చితంగా పిల్లలు పుడతారు. మొదటి రకమైన నపుంసకులు, వారి యొక్క అవయవంలో ఎలాంటి లోపము ఉండదు, కానీ వారి ఆలోచన విధానంలో ఏముంది? లోపము. ఆకారముగాను రూపములోని వారి పురుషులైనప్పటికీ వారి యొక్క మనస్సు, వారి యొక్క వ్యవహార శైలి స్త్రీ వలె ఉంటుంది. వారిని నపుంసకులు అని అంటాం. చాలామంది బాల్యకాలంలోనే వారిని గుర్తెరుగుతారు, కానీ వారు కొంతమంది వాటి నుంచి విముక్తి పొందలేక వారి కోసము కొన్ని సంఘాలు, కొన్ని యూనియన్, కుల సంఘాలు ఎలాగున్నాయో వీళ్ళకు కూడా సంఘాలు ఉంటాయి. దీనినే ఇంకొక మాట అన్నాడు దేవుడు, ఆడింగి తనము అని కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మగవాడు ఆడవాని యొక్క ఆశలు కలిగి ఉంటే దాన్ని ఆడింగితనం అని కూడా అంటారు. వీరు ఏం చేస్తారంటే వీరి ఆలోచన విధానంలో తేడా వస్తున్నప్పుడు చాలామంది ఈ హిజ్రా, నపుంసకులు, కొజ్జవాళ్ళు, చెక్కవాళ్ళు, ఇంకా ఏ పేరెట్టి పిలిచినా వారు ఆ జాతిలో చేరితే మా ఇంటి పరువు పోతుంది అని చెప్పి వారు అలాగే ఉండి తమ యొక్క శరీర సంబంధమైన కోరికలన్నిటినీ భౌతికంగా చంపుకొని వారు ఏ రూపంలో అయితే పురుష రూపంలో పుట్టారో అలాగే ఉండి ఒక స్త్రీని వివాహము చేసుకుని వారు జీవనము సాగిస్తూ ఉంటారు. అయితే రెండవది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన వారు కలరు. మనుషులు ఎలా నపుంసకులుగా చేస్తారు? మనుషులు ఎలాగ నపుంసకులుగా చేయబడతారంటే, చాలామంది కుటుంబాలను మనం చూసినప్పుడు, పరిశీలన చేసినప్పుడు, కొన్ని ప్రాంతాలు నేను సేవలోకి వెళ్ళి పరిశీలన చేసినప్పుడు చాలా ఎక్కువ వయసు ఉంటుంది. ఏంటండి ఈయన పెళ్లి చేసుకోలేదంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వారి కుటుంబంలోని కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకవేళ అతడు కానీ పెళ్లి చేసుకుని ఇంటిలోనికి భార్య తీసుకొస్తే ఆమె రావటం వల్ల, ఈ ఇంటిలో ఒక గృహిణి ఇల్లాలు రావటం వల్ల ఆ గృహమంతా చెల్లా చెదురు అయిపోతుంది. కనుక పెళ్లి చేసుకోకుండా
ఆగిపోతారు. మనుష్యుల వల్ల నపుంసకులుగా చేయబడడం అంటే అది. ఒకటి శరీర సంబంధమైన లోపం అయితే, రెండవది కొంతమంది తమ గృహాలు కట్టుకోవడానికి, కొంతమంది అయితే చెప్పేస్తారు నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదబ్బాయి, మన గృహంలో ఎన్నో సమస్యలు, పెళ్లి చేసుకున్నావంటే ఇప్పుడిప్పుడే ఏదో కొంచెం మనము సెటిల్ అవుతున్నాము, సర్దుకుంటున్నాము, స్థిరపడుతున్నాము, వివాహం చేసుకోవడానికి వీలు లేదు. ఒక యవ్వన కాలం వయసు వచ్చినప్పటి నుంచి వారి యొక్క మనస్సును వారు ఏం చేస్తారు, ఆ రీతిగా తర్బీదు చేస్తారు. ఇది ఏమిటి అంటే, గృహము కట్టబడడానికి, లేకపోతే వారి స్వలాపేక్ష నిమిత్తము, వారి యొక్క ఆలోచన కోసము, గృహములోని ఒకవేళ ఆడబిడ్డ ఉందనుకోండి, ఆమె వచ్చి ఆమె రాకపోకలు ఇంట్లో బాగా జరగాలంటే ఆ పురుషుడి వివాహము తమ్ముడో అన్నయ్య వివాహం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఎవరో కోసము ఎవరో జీవితమును ఏం చేస్తారు, త్యాగము చేస్తారు. బ్రతుకు అలాగే గడిచిపోతుంది. నాకు తెలిసిన ఇలాంటి వ్యవహారం కలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి వివాహం చేయవలసి వచ్చింది. ఒక పెద్ద కుటుంబము, లోకంలోని కుల సంబంధముగా కొంచెము, లేకపోతే ఆర్థిక సంబంధంగా కొంచెము డబ్బులున్న వ్యక్తి. అయితే ఆయన మారు మనసు పొంది రక్షించబడి దేవుని కోసం ఎంతో త్యాగం చేశాడు. కానీ వివాహం వచ్చేసరికి ఏం కావాలి, ఇప్పుడు ఏం కావాలి చెప్పండి, కులము కావాలి. మా కులమా? నేను అడుగుతాను, దేవుడు ఎన్ని కులస్తుల్ని సృష్టించాడు? దేవుడు లోకంలో 2 కులాలు పెట్టాడు. ఒకటి పురుషుడు, 2 స్త్రీ. ఇది తప్ప లోకంలో కులం అనేది లేదు. మనకి కులాల్లో తెగలు తెగల్లో తెగలు తెగల్లో తెగలు, వంశము, గోత్రము, ఇంటి పేర్లు బట్టి మనం ఈ రకంగా మనకు మనమే వర్గీకరణ చేసేసుకున్నాం. కులం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. కనుక ఆ యవనస్తుడు ఏం చేశాడంటే, వివాహం వచ్చేసరికి మంచి ఆత్మ సంబంధమైన ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలి. కనుక నా కులంలో అలాంటి స్త్రీ దొరకదు గనుక నేను ఇలాగే వివాహం చేసుకోకుండానే ఉండిపోతాను. పెళ్లి చేసుకోలేదు. భక్తి ఏమైపోయిందో తెలీదు. ఇప్పుడు అతని గురించి ఇటీవల ఒక యవనస్తుడు వచ్చి నాకు చెప్పాడు, అయ్యా ఆయనకి మీరు బాప్తిజం సర్టిఫికేట్ ఇవ్వాలండి అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. ఎప్పుడో నా చిన్నప్పుడు, నేను 2వ తరగతో 3వ తరగతి చదువుతున్నప్పుడు బాప్తిజం తీసుకున్నాడు. కొన్ని భూతగాదాలు ఉన్నాయి కనుక మీరు బాప్తిజం సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే నేను అడిగాను, ఆయన ఎలాగున్నాడండి? ఆయన ఇంట్లోంచి వెళ్ళడానికి వీలు లేదండి, పిచ్చోడైపోయి ఉన్నాడు. దేనికోసం వివాహమును ఆపేసుకున్నాడు? కులము కోసము. అన్య వివాహం చేసుకోలేడు గనుక, ఒకవేళ అన్య వివాహం చేసుకుంటే దేవునికి విరోధమా అని అనుకుని కులము కోసం వివాహ వ్యవస్థనే ప్రక్కని పెట్టేశాడు. దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? లోకము కోసము వివాహం చేసుకోకుండా ఆగిపోతున్నారు. కులం అడ్డైపోతుంది మనకి దినాల్లో. ఇక్కడ 2వ తెగలో అనేక మంది కనబడతా ఉంటారు. దేవుని కోసము కాదు, మనుష్యుల కోసము వారి యొక్క శరీర కోరికలను అణిచేసుకుంటూ ఉంటారు. అంత మాత్రాన అణిగిపోతాయా? బైబిల్ ఒకటే చెప్తుంది, మీరు ఒకవేళ ఉండగలిగితే వివాహం చేసుకోకుండా ఉండండి, మంచిదే. ఒకవేళ శరీరము దాని విషయంలో మీకు తొందర కలిగిస్తే
మీరు వివాహము చేసుకోండి. బైబిల్ మన విజ్ఞతకి వదిలిపెట్టేసింది. అనేక మంది కలుస్తూ ఉంటాను. ఇటీవల ఒక ప్రాంతంలోని ఒక సిస్టర్ లేకపోతే ఒక బ్రదర్ని కలిసినప్పుడు ఒక తెగలోని వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా మీరు వివాహం చేసుకోలేదు, మంచిదే, సంతోషము, దేవుని కోసము మీరు ధన్యులై జీవిస్తూ ఉన్నారు, కానీ మీ యొక్క ఆలోచన విధానం ఎలాగుందని అడిగితే వాళ్ళు చెప్పినది ఏంటంటే, మా అంతటా మేము ఇలాగా పెళ్లి చేసుకోకుండా ఉండిపోలేదండి. మరి ఎవరండి? చిన్నప్పుడు మాకు ఆ సంస్థలోని మాకు సీటు కావాలంటే, మాకు ఉద్యోగం కావాలంటే మీరు ఈ రీతిగా పెళ్లి చేసుకోకుండా ఒక సిస్టర్గా, నన్గా, ఫాదర్గా ఉంటే మీకు అన్ని సౌకర్యాలు సంస్థ వారు ఇస్తారు కనుక మీరు వివాహము చేసుకోకూడదు. కనుక కొన్ని ఒత్తిడులు ఉండడం వల్ల వాళ్ళు ఏమైపోయారు? పెళ్లి చేసుకోకుండా దేవుని కోసం ఉన్నట్లుగా ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, అయ్యా మాలో ఎక్కడ పవిత్రత ఉండదండి, మా ఆలోచన వేరు, మేము బ్రతుకు వేరు, మేము లోపలికి బయటికి కనబడేది మేము పవిత్రంగా ఉన్నట్లు, మా వస్త్రములు చూస్తున్నప్పుడు, మా వస్త్రాభరణ చూస్తున్నప్పుడు మనుషులు అనుకుంటారు వీళ్ళు దేవుని కోసం వివాహం చేసుకోకుండా ఉండిపోయారని. కానీ మేము లోకములో ఉన్న అపిత్రత కంటే ఎక్కువ అపిత్రలో జీవిస్తాము. మరి ఎలాగండి? బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటే అది అవమానమే. కనుక మా జీవితాలు ఒక చీకటి జీవితము, భక్తి ముసుగులో చీకటి జీవితము జీవిస్తున్నామని చెప్పినప్పుడు నేను కన్నీరు విడిచాను. ఇకనైనా వాటిని విడిచిపెట్టి వచ్చి పెళ్లి చేసుకుని, అయ్యా మా వయసు అయిపోయిందండి, ఇప్పుడు మమ్మల్ని ఎవరు వివాహము చేసుకుంటారు? భక్తి ముసుగులో ప్రభు వీటిని విడిచిపెట్టమని చెప్పలేదు. మొదటిగా దేవుడి లోకంలో దేనికైనా ప్రాధాన్యత ఇచ్చినండేది వివాహమునకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ మనమేం చేస్తున్నామంటే లోక సంబంధమైన వాటి కోసం వివాహమును విడిచిపెట్టేస్తున్నాము. లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన ఆస్తులు, అంతస్తులు. కొంతమంది చెప్తారు, అయ్యా ఫలానాప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, నాకు పిల్లలు లేరండి, మేము చాలా దగ్గర సంబంధం చేసుకున్నామండి, మంచిదే, కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే నాకు ఇష్టముతో ఈ వివాహము నేను చేసుకోలేదు. మరి ఎందుకు చేసుకున్నారంటే మా ఆస్తి బయటికి పోతుందేమో, అని భయంతో మా ఇంట్లోని వివాహము చేశారు. ఏ రోజు మాకు మనశ్శాంతి లేదు, ఏ రోజు మాకు ఇది లేదు. చాలామంది అనుకుంటారు క్రైస్తవ వివాహం చేసుకున్నంతరాన్ని దేవుని చిత్తము నెరవేర్చినట్లేమీ కాదు. దేవుని చిత్తం ఏంటి? మన యొక్క వివాహ వ్యవస్థలోనికి వచ్చిన తర్వాత మనం ఏం ఆలోచిస్తామంటే, పెళ్లి కొడుకు ఎంత చదివాడు, దానికి తగిన పెళ్లి కుమార్తె కావాలి, ఈడు జోడు సరిపోవాలండి, ఇంకెలా ఉండాలంటే చిలక గోరింకల్లాగా ఉండాలండి. ఈ రకమైన మాటలు ఈడు జోడు సరిపోవాలి. ఈడు జోడు సరిపోయినంత రానే వివాహములో కుటుంబం క్షేమంగా ఉంటుందా? ఉండదు. నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటారు అనేక మంది. ఎందువల్లంటే ఆ వివాహము దేవుని చేత కట్టబడిన వివాహము కాదు. ఆ యొక్క వివాహ వ్యవస్థ దేవుని చేత కట్టబడింది కాదు. నాకు ఎంతమంది తెలుసు భక్తిలో కొమ్ములు తిరిగిపోయామని చెప్పిన వారు, ఆత్మలో ఎంతో ఉన్నతమైన మెట్టు, దేవుని సేవ కోసం మేము త్యాగము, భక్తి,
పరిచర్య ఇంకా దేనికి ఇచ్చిట్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నామని చెప్పిన వారు సైతము పెళ్ళొచ్చేటప్పటికి అన్నీ ప్రక్కన పెట్టి నా కులపోడు నా కులపది కావాలి. ఏంటి లోకం అంటే? భక్తి లేదు. నా కులము వాళ్ళే నాకు కావాలి, నా వ్యవస్థలోనే నాకు కావాలి. పరలోకంలో నీ కులం వాళ్ళు పక్కన ఉంటారా? పరలోకంలో ఉండేది ఎవరు 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 అనేది అక్కడ తేడా లేదు. దేవుడే నిత్యము వెలుగై ఉండి ప్రకాశిస్తున్నప్పుడు మన కుల వ్యవస్థ ఎక్కడ పోతుంది? మన స్కాలర్షిప్ ఎక్కడ పోతుంది? మనకి ఏ స్కాలర్ కోసం అయితే మనందరికీ బైబిల్లోని యేసుప్రభు శిష్యుల్లో 12 మంది ఉన్నారు కదా, ఎవరి మీద ఎక్కువ కోపం వస్తుంది? యోధా, ఇస్కరియోతు. ఎందుకంటే ఆయన యేసుప్రభుని అమ్మేశాడండి. ఎన్ని వెండి 30 వెండి అమ్మేశాడండి. అంత దుర్మార్గుడండి అంటాం. కానీ మనలో 99% ఆ బ్యాచే. ఎందుకంటే రిజర్వేషన్ కోసము కులను మార్చుకోలేము. ఇంకా నేను కంసాలే, ఇంకా నేను పద్మశాలే, ఇంకా నేను కమ్మే, ఇంకా నేను వెలమే, ఇంకా నేను రెడ్డే, ఇంకా నేను రాజే, ఇంకా నేను నాది డప్పు బ్యాచే, ఇంకా నాది రిక్షా బ్యాచ్, నాది సైకిల్ బ్యాచ్. రిక్షా సైకిల్ అంటే మేము మాలోళమండి, మేము మాదిగోళమండి, మేము గిరిజనులమండి, మేము హరిజనులమండి. ఇంకా కుల వ్యవస్థ మన గజ్జి పోలేదు. కుల వ్యవస్థ పోకుండా స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పడానికి ఈ సాహసం ఒప్పుకోదు. అందుకే ఎంత కొమ్ములు తిరిగిన వాళ్ళైనా నేను కూర్చోబెడతాను. కులం పోవాలి ముందు. నాకు బీసీ ఉంటేనే స్కాలర్షిప్ వస్తుందని కులం మార్చుకొని దొంగలున్నారు. ఎంతకాలము ఎల్ఈఎఫ్లో ఉంటే ఏం ప్రయోజనము? ప్రభు అన్నాడు, అయితే వెచ్చగా అయినా ఉండు, అయితే చల్లగా అయినా ఉండు, నిలువెచ్చని స్థితి ఉంటే రెండిటికి చెడ్డ రేవడ అంటారా? అటు ఇటు కాకుండా ఉంటావన్నాడు. కనుక అనేక మంది జీవితాలు ఈ దినాల్లో ఆశీర్వాదం లేకపోవడానికి కారణము కులము. కులములోనే కావాలండి. చాలామంది వివాహాల కోసం బయోడేటాలు పంపించినప్పుడు కొంతమంది క్రైస్తవులు రాస్తారు, కొంతమంది అరే ఎంత సేవ చేస్తున్నారు, ఎంత భక్తి చేస్తున్నారు, కింద మాత్రము ఫలానా 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 ఫలానా. నా ఇంటి పేరు రాయడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. కొంతమందికి తెలుసు. కానీ నేను కృతజ్ఞత స్తుతిగోడు దగ్గర ఎక్కడైనా ఇంటి పేరు ఉందా? మీరు గమనించారు లేదు? ఇంటి పేరు ఎక్కడ నేను రాయను. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ప్రసంగికుడిగా వెళ్ళవలసి వచ్చినా, ఎవరికైనా పేరు ఇచ్చినప్పుడు నా పేరు మాత్రమే ఇస్తాను, నా ఊరు ఇస్తాను అంతే. ఇంటి పేరుకి ఏమీ ప్రాధాన్యత లేదు. లోకములో కుల వ్యవస్థ మనుషుల్ని పాడు చేసేస్తుంది. లోకములో మన వ్యవస్థ పాడైపోయిందండి. ఎవరో నీ కులమోళ్ళని నా కులమని ఎతికి 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 వాడు క్రైస్తవ పెళ్లి చేసుకుని ఆమె క్రైస్తవ పెళ్లి చేసుకుంటూ ఒప్పించి ఏం చేస్తారంట? ఒప్పించి పెళ్లి చేస్తారు చాలామంది. క్రైస్తవ పెళ్లికి ఒప్పేసుకో, తర్వాత ఎలాగా దొరిలేసినా పర్లేదు కనుక క్రైస్తవ పెళ్లి చేసేయండి. దేనికి క్రైస్తవ పెళ్లి? క్రైస్తవ పెళ్లి చేసినంతనే నష్టము గాయం పోతుందా? పోదు. నీవు దేవుని కుమారుడుగా కుమార్తెగా మార్చబడినప్పుడు ఇందులో స్త్రీ అని పురుషుని భేదము లేదు, యూదుడని గ్రీసు దేశస్థుడని బేరము లేదు, అందరూ సమానమైన బైబిల్ చెప్తా ఉంటే కులము తీసుకుని వచ్చి లోకములో దాని వ్యవస్థను మన మీద ఇంకా రుద్దుకున్నామంటే మన క్రైస్తవం ఎలాగవుతాము? మన రాజ్యాంగంలో ఒకటి ఉంటుంది, క్రైస్తవుడు అని రాస్తే పక్కన కులం అనేది ఎవ్వరూ రాదు. కులం అనేది ఉన్నది లోకానుసారమైన సనాతన ధర్మంలో ఉంది.
నువ్వు సనాతన ధర్మమును అనుసరించే పురుషుడిగా స్త్రీగా ఉంటే కులం పెట్టుకో, బైబిల్ పెట్టుకుంటే క్రైస్తవుడని రాసుకో. అందుకని ఏమీ లేదు. నా మీద చీకటి పని చేస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నానండి, ఫలానా ఆమె చూసిందండి, ఫలానా ఆయన చూశాడండి, చెడుపు చేశారండి, చేతబడి చేశారండి, లేకపోతే నాకు ఏదో మంత్రము ప్రయోగించారు. ఎందుకు ప్రయోగిస్తున్నబడుతుందంటే నీ మీద కులము ఉంది, కులములోని హైందత్వం ఉంది. హైందత్వము ఏదది సనాతన ధర్మంతో ముడిపడి ఉంది. ఈ కులము వల్ల నీవు నేను చీకటి శక్తుల యొక్క దాడికి లోనవుతున్నాం. మా కులములోనే కావాలి, క్రైస్తవుడు అయి ఉండాలి. రక్షించబడ్డా అవసరం లేదు, మారు మనసు పొందడా అవసరం లేదు. పెళ్ళైన తర్వాత వాళ్ళ జీవితము సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ కులం మాత్రము విడిచిపెట్టము. లోకములోని మనుష్యుల చేత నపుంసకులుగా అయిపోయిన వారు ఉన్నారంట. ఎటు కాకుండా అయిపోతున్నారు. నపుంసకత్వం అంటే ఎటు కాకుండా అయిపోయారు. క్రైస్తవులు కాదు, అన్యులు కాదు, దేవుని బిడ్డలు కాదు, సైతాని బిడ్డలు కాదు. కనుక దేవుని సంఘములో ఇంకా మనము నష్టము చవి చూస్తున్నామంటే కులము మన రక్తములో ఇంకా ఇమిడి ఉంది. ఇది బైబిల్ నా మాట కాదు. మనుష్యుల వల్ల నపుంసకులుగా అయిపోయారంట. కొంతమంది తండ్రికి భయపడి, కొంతమంది తల్లికి భయపడి, ఇటీవల పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఒక ఆయన నాతో చెప్తా ఉన్నారు, ఆయనే ఫలానా 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 అండి, వాళ్ళ దైవజనులండి, కానీ వాళ్ళ కులములను అడుగుతున్నారండి, కానీ వాళ్ళ కులము చూడకూడదు కదా అని ఆయన నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఒక విశ్వాసకి గ్రహింపు ఉంది, కానీ ఒక దైవజనుడికి కూడా గ్రహింపు లేదు. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమైతే. మూడవ వ్యవస్థ ఏంటంటే పరలోక రాజ్యము నిమిత్తమును తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులంటే, పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులంటే బిడ్డల మీద ధ్యాస ఉండదు, ఇంటి మీద ధ్యాస ఉండదు. నేను పుట్టకముందు మా అమ్మగారు సాక్ష్యం చెప్పేవారు. నేను పుట్టకముందు మా 5వ అక్క పుట్టినప్పుడు నాయన మా అమ్మగారికి పావళ అంటే 25 పైసలు, రూపాయిలో కాలు వంతు, పావు వంతు 25 పైసలు ఇచ్చేసి 4 రోజుల తర్వాత వచ్చారంట. కానీ 25 పైసలతో 4 రోజులు ఎక్కడ తింటారు? పుట్టిన 3 రోజు 4 రోజు ఆయన బిడ్డను చూసి వెళ్ళిపోయి 4 రోజుల తర్వాత సువార్త ముగించుకుని ఆయన ఇంటికి వచ్చారు. మనమైతే నా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి? డబ్బులు ఇవ్వాలి కదా, ఏం తెచ్చి పోషించాలి? నీకు ఇంటికాడు ఉంటే తెలుస్తుంది, బిడ్డలు అయ్యి అడుగుతారు ఇవి అడుగుతారని మనము భర్తని ఏం చేస్తాము, నిందిస్తాం. 24 రోజుల తర్వాత వచ్చేసరికి ఆ రోజుల్లో ఫోన్ కమ్యూనికేషన్ లేదు. మనమైతే ఇప్పుడు వీడియో కాల్ చేసి చూడు ఏడిసేస్తున్నాడు, చూడు ఏడిసేస్తుంది, సబ్బు లేదు, పప్పు లేదు, గ్యాస్ లేదు, అన్నీ చెప్పేస్తాం. ఆ దినాల్లో ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేని దినాల్లో 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత దేవుడి మీద ఆధారము. పరలోక రాజ్యము నిమిత్తమును తమను తామే నపుంసకులుగా చేసుకొని నపుంసకులు కలరు. చాలా మంది అంటారు, అయ్యా మీరు ఏంటంటే ఏం పట్టించుకోరు కుటుంబం గురించి. కుటుంబం గురించి నేను పట్టించుకుంటే కొంత నేను చేయగలను. నా కుటుంబం నిమిత్తం దేవుడు పట్టించుకుంటే ఏ టైంలో ఏది ఇవ్వాలో ఆయనే అది ఇస్తాడు.
ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్తుతిగుణం పెట్టినప్పుడు మీకు చెప్పాను కదా, నా దగ్గర 3,000కి 4,000కి మధ్యన ఉన్నాయి డబ్బులు. ఆఖరి క్షణం వరకు అన్ని ఆర్డర్లు ఇచ్చేస్తున్నాను, కానీ డబ్బులు అడ్వాన్స్ అడిగితే డబ్బులు లేవు. అది అప్పుగా రానివ్వండి, వేరే విధంగా రానివ్వండి, దేవుడు ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ఇచ్చేయడం. 14వ తారీఖు స్తుతి కూటము, సాయంకాలం అయిపోతూ ఉంది, 6 అయిపోతుంది, 6:30 అయిపోతుంది, 7 అయిపోతుంది, డబ్బులు లేవు. ఇప్పుడు మటన్ తేవాలి, డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? అడిగిన వాళ్ళు ఇస్తానన్న వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళ మీద ఆధారపడి ధీమాగా ఉంటే ప్రభు విశ్వాస పరీక్ష నేర్పిస్తా ఉన్నాడు. దేవుడు అన్నిటినీ టయానికి కొదువు లేకుండా సమకూర్చాడు. లెక్క చూసినప్పుడు చాలా ఎక్కువ కనబడింది. ఎన్ని ఎలా చేసామో దేవుడే చేశాడు. లోకంలోని ఎవరిని నాకు కొంచెం ఇవ్వండి నేను అడగలేదు, అప్పుగా అడిగాను, కానీ నాకు సాయించని అడగలేదు. దేవుడు అవసాన కాలమందు తన కార్యమును త్వరపెడతాడు, నెరవేరుస్తాడు. దేవుని కోసము అనగా పరలోక రాజ్యం నిమిత్తము తమను తామే నపుంసకులుగా ఉద్యోగంలో విడిచిపెట్టేసి, నాయన ఉద్యోగం మానేసిన రోజుల్లో, నేనంటే ప్రైవేట్ ఉద్యోగం, కానీ నాయన దినాల్లో గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు మా పెదనాయన, మా మేనత్త వీళ్ళందరూ వచ్చి అడిగింది ఏంటంటే, అప్పటికి నేను ఇంకా పుట్టలేదు, కానీ ఎంతమంది 5 పిల్లలతో ఉద్యోగం రాజీనామా చేస్తున్నా, ఎవరు పోషిస్తారు? బ్యాంకులో వాటిలో వీటిలో డబ్బులేమీ లేవు కదా అంటే, నాయన వాళ్ళకి ఏం చెప్పారంటే, నేను ఉద్యోగం మాను, నేను మీరు చెప్పినట్టు ఉద్యోగము జాగ్రత్తగా చేసుకుంటాను, కానీ ఒకవేళ దేవుడు నన్ను ఉద్యోగం మానేసి దేవుని పరిచయలోకి రమ్మంటున్నాడు, నేను ఇలాగే కొనసాగితే, ఒకవేళ దేవుడు నన్ను మొత్తితే, ఒకవేళ నేను మంచం పట్టేస్తే, నేను ఏ పని చేయలేకపోతే, ఇంకా దేవుడు ఎక్కువ మొత్తి నన్ను లేకుండా చేస్తే, మా కుటుంబం యొక్క పోషణ మేము చేస్తామని హామీ ఇస్తారా అని అడిగితే, నీ భక్తికి నీకు ఒక దండవరా అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు నిలబడతారండి? బంధువులు నిలబడతారని మీరు అనుకుంటారు? బంధువులు మన శుభకార్యాలకు రాకపోతే బాధపడతాం. సంఘం ఎవరు వచ్చారా ఎవరు రాలేదు మనకు బాధ ఉండదు. మా వాళ్ళు రాలేదండి, మా బంధువులు రాలేదండి, రక్త సంబంధాలు రాలేదండి, గజ్జి అది లోక సంబంధమైన వ్యవస్థ, ఆత్మ సంబంధమైన వ్యవస్థ కాదు, బబులోని వ్యవస్థ అది. మనకి సంఘము నిత్యము సంఘం ప్రార్థన చేయాలి. దైవజనుడు సంఘం ప్రార్థన చేయడానికి రాకపోతే సంఘం మార్చేస్తాం. కానీ కూటమి వచ్చినప్పుడు, పెళ్ళి వచ్చినప్పుడు, శుభకార్యం వచ్చినప్పుడు, మా వాళ్ళు రాలేదండి, మా వాళ్ళు ఇది తినరు కనుక, మా కులంలోని ఫలానా కార్యక్రమానికి నీసు పెట్టరు కనుక మేము నీసు పెట్టమండి. నీసు అంటే మాంసం కూర పెట్టమండి. ఎవరికి ప్రాధాన్యత? బంధువులకి. ఎవరికి? అయ్యో ఈ రోజులు తినరండి. మీకు ఒక విషయం తెలుసా? నేను స్తుతిగుణం పెట్టిన రోజు భోగేనా? ఆ రోజు ఎవరు నీసు తినరు, తింటారా? కానీ నాకెవరు రావాలి? అన్యుడు కాదు, నాకు కావాల్సింది ధన్యుడు రావాలి. అన్యులు నా కూటానికి అవసరం లేదు. యెహోవా ఇటు సైడ్ తింటారా? ఖచ్చితంగా ఆ రోజు మాంసాహారం ఎవరు తినరు కనుక అందరూ అన్నారు, అయ్యో అన్నీ మిగిలిపోతాయండి, ఇంత అవసరమా ఇన్ని కేజీలు అంటే వేయండి, కొంచెం జనం ఎక్కువేటప్పుడు సరిపోదేమో అని తొందరపడ్డారు కుక్స్. ముందు ఎక్కువైపోతుందండి, దేవుడే చేస్తాడు. దేవుని కార్యము ఆయనే దానిని తుదముట్టిస్తాడు.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని కోసము నపుంసకులుగా అయిపోయిన వారికి అయ్యా వీళ్ళ కుటుంబం అవసరం లేదా, సేవ అని బ్యాగ్ వేసుకుని తిరిగితే బిడ్డలు ఎవరు చూస్తారండి, కుటుంబాన్ని కూడా పట్టించుకోవాలి కదా అనుకుంటాము. శరీరానుసారులు శరీర విషయమై మనస్సు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మల విషయమై మనసులు పెడతారు. శరీరానుసారులు డబ్బు ఎంత వేయాలి బ్యాంకులోని, ఆత్మానుసారమైన మనుషులు ఎంత ఫంక్షన్ చేసినప్పుడు ముగ్గురు యవనస్తులు నా దగ్గరకు వచ్చారు. ఫంక్షన్ అయిపోయింది, ఎంత అయింది బాబు, ఒకటి అయిపోయింది కదా, దాటిపోయి ఉంటుంది కదా. అవును, ఎక్కడి నుంచి తెచ్చారు, దేవుడేనండి. ఒకటి దాడిపోయింది కదా, అయిపోతుంది. అన్ని ఖర్చు పెట్టడానికి డబ్బులు లేకపోయినప్పటికీ, ఒకవేళ నిజంగా ఉద్యోగం చేస్తే అంత ఖర్చు పెట్టి చేయలేని పరిస్థితి, కానీ దేవుడు కార్యమును చేయగలడు అని విశ్వాసము. దేవుడు తన కార్యమును త్వరపెట్టగలడని చేయగలము, ఎందుకంటే దేవుని మీద ఆధారపడి ఉన్నాము. శరీరానుసారులు శరీర విషయమై మనస్సు పెడతారు. కుటుంబమును చూసుకోవద్దని చెప్పను కానీ నీ భారం యెహోవా మీద మోపండి. నేను ఎంతవరకు మోయగలను, నా జోబులో డబ్బులున్నంత వరకు నేను ఏదైనా నా గృహానికి నేను చేయగలను. డబ్బులు లేకపోతే డబ్బులు లేవమ్మా అని చేతులు ఎత్తేస్తాను. కానీ నా కుటుంబంలో ఒకటే చెప్తాను, మీరు నన్ను అడగకూడదు, మీరు దేవుని అడగండి. మీరు అడిగేటప్పుడు నా జోబులో దేవుడిని పెడితే నేను మీకు ఇస్తాను. నేను ఎప్పుడు అడిగిన వెంటనే ఏది తీసి ఇవ్వను. మీరు ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఉన్నా సరే ప్రార్థన చేశారా, చేసేవంటే అప్పుడు చూస్తాను, లెక్క సరిపోతే ఇస్తా. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ సేవ దేవుని మీద ఆధారపడి కట్టబడుతున్న సేవ. లోకంలో మనుషులకి ఇది కొంచెం ఎలాగుంటుంది చెప్పండి, వెగతాళిగా ఉంటుంది. లోకంలో మనుషులకి ఇది అర్థం కాదు. లోకంలో మనుషులకి చులకనగా ఉంటుందా? మనుషులకి డబ్బు ఉంటే గౌరవం ఇస్తారు కదా, ఇస్తారా? ఎవరా ఇస్తారు? డబ్బును బట్టి మనుషుల యొక్క వ్యవస్థ, మాదిరి, మర్యాద అంతా ఉంటుంది. డబ్బు లేకపోతే మర్యాద ఉంటుందా? చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అనేవాడిని, డబ్బు ఉంటే గారు అని పిలుస్తారంట, డబ్బు లేకపోతే గాడు అని పిలుస్తారంట కదా. మనిషిని లోకంలో నడిపించేది డబ్బు. డబ్బున్న వారికి ఫోన్ చేయగానే హడావిడి అయిపోతారు. కొంతమంది దేవుని సేవకుడు ఫోన్ చేసిన లిఫ్ట్ చేసే ఉండదు. ఆ చేయిలు ఉంటాయో ఉండవో నాకు తెలియదు. దేవుని సేవకుడికి ప్రయారిటీలు. నా జీవితంలో దేవుని తర్వాత నేను ప్రాధాన్యత ఇచ్చింది దేవుని సేవకుడికి మాత్రమే. కొంతమంది నిత్యము వాట్సాప్ ఆన్లైన్లో ఉంటారు. నేను పెట్టిన మెసేజ్ 3 రోజులకు 4 రోజులకు చూస్తారు. ఓహో, వీళ్ళు ఇంతే ఉంది వాళ్ళ యొక్క ప్రాధాన్యత దేవుని సేవకుడికి. అదే లోకంలో ఒక పెద్ద ఆయన, ఊరు పెద్ద, గ్రామ పెద్ద, లేకపోతే రాజకీయంలో ఉన్నవాళ్ళు, లేకపోతే డబ్బు ఉన్నవాళ్ళు, లేదా ఉద్యోగంలో పై వాళ్ళు ఫోన్ చేస్తే ఏం చేస్తారు? వెంటనే అమ్మో ఆయన ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ పెట్టి త్వరగా నేను ఆయనతోటి మాట్లాడాలి. కానీ ఈ దినాల్లోని దేవుని కోసం నపుంసకులుగా చేసుకున్న వారికి ఈ లోకములో విలువ లేదు. కానీ విలువిచ్చేది ఎవరు? దేవుడు. నేను నీ కోసము జీవ కిరీటము ఉంచి ఉన్నాను. లోకంలో నాకు మర్యాద లేకపోవచ్చు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ మర్యాద వేరు, ఆ గౌరవం వేరు. ఆ యొక్క అధికారం బట్టి వారు మర్యాద, గౌరవము ఇస్తారు. కానీ దేవుని సేవ పట్టుకుని చేతిలో రూపాయి లేకుండా బైబిల్ పట్టుకుంటే గౌరవ మర్యాద ఉంటుందా? ఉండదు. లోకంలో మనుషులకి ప్రాధాన్యత, దేవుని సేవకుడికి, వారి కుటుంబానికి ప్రాధాన్యత ఎక్కడో ఓ మూల ఉంటుంది అంతే. దేవుని యొక్క సన్నిధిలోని నేను నా కుటుంబాలని, నా బంధువులని, రక్త సంబంధం పిలిస్తే ఎంతమంది వస్తారు? రారా? నేను ఎవరింటికి వెళ్ళి పిలవలేదు.
ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చిన వారే. ఎప్పుడు పిలిచారండి వాళ్ళందరినీ అంటే ఫోన్లోనే. మన పలకరింపులో పిలుపులో వారికి ప్రాధాన్యత ఉంది కాబట్టి అనేక మంది వచ్చారు. ఇంకా చాలా మందికి పిలవలేకపోయాను. కానీ వారు దేవుని సేవకుడి యొక్క పిలుపుకి ప్రాధాన్యత ఇచ్చి రాగలిగారు. మనకి అవకాశం ఉన్న రాలేని పరిస్థితి. మనకి ఎలాగుంటుంది? అమ్మో అంత దూర ప్రయాణమా? కానీ ప్రతి వారము వారం విడిసి వారం దేవుని సేవకుడు మాత్రము గాంధారం వచ్చేయాలి, ఇక్కడ కూడా వచ్చేయాలి. కూటం అండి పాస్టర్ గారు లేకపోతే ఎలాగా? మంచిదే, ఆలోచన మంచిదే, కానీ ఎంత కష్టపడి వస్తున్నారని ఎప్పుడైనా మనము పరిశీలన చేసామా? అయ్యో ఒక రాత్రి ప్రయాణం చేసి కొంచెం ఒక పూట అన్నం లేకపోతే అందరు కయ్యూళ్ళు అయిపోతారు, ముఖం ముడుచుకుంటారు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఎంత అనారోగ్యంతో, క్రిస్మస్కి నాకు అస్సలు ఆరోగ్యం బాగాలేదు, రాలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, ఎప్పుడు కూడా నేను ముందుండి పరిగెడతాను, లెగిస్తే పడిపోతానేమో అని ప్రార్థన చేసుకుంటూ అందరూ వెళ్ళిపోండి, నేను ఆ టైంకైనా ఎలాగోలా అని వచ్చేస్తాను అని పంపించేసి అందరినీ గాంధారి నుంచి పంపించేసి మధ్యాహ్నం అయ్యేటప్పుడు ఇంకా జ్వరము ఎక్కువైపోయింది, దగ్గు వచ్చేస్తుంది, తలపోటు వచ్చేస్తుంది. ఏంటి ప్రభా క్రిస్మస్ వాయిదా వేసాము, ఇంకా కొంచెము రెస్ట్ దొరుకుతుందండి. ఏంటి ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే కొంచెము చెమట పట్టింది. పర్లేదులే కొంచెం అనుకుని అలాగే నడిచి చూసి ఫోన్ ఓపెన్ చేసి ప్రభా ఏదైనా బస్సు ఉంటే బాగుండు, లేకపోతే చూస్తే ఒక బస్సు ఉంది. కరెక్ట్గా 4:30కి అక్కడ బయలుదేరాను. 6:30కల్లా నేను తుల్లో బస్సు ఎక్కాను. ముందుగా 10:30, 11 గంటలు బయలుదేరిన వాళ్ళకన్నా ముందుగా నేను వచ్చేసాను. దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడు తన కార్యాలు చేస్తాడు. ఈ దినం అసలు ప్రయాణం చేయలేము, అన్ని రిగ్రెట్. ఏ రిజర్వేషన్ రిగ్రెట్ అంటే చింతిస్తున్నామండి, మీకు రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం అని బోర్డులు పెట్టేసి అన్నీ కూడా. బస్సు చూస్తే 4,000, 5,000 ఉంది. ఎలాగెళ్ళాలి ప్రభా, ఎలాగెళ్ళాలి? వచ్చే వారం నాకు బిజీ షెడ్యూల్ ఉంది, ఈ వారం లేకపోతే మళ్ళీ 2 వారాలు ఇక్కడికి వెళ్లకుండా ఆగిపోతాను కదా అని ప్రార్థన చేసుకుంటూ రాత్రి 1 గంట వరకు ఉండి ఉదయం 5 గంటలు లేపి పాస్టర్ గారు నీళ్ళు పెడితే స్నానం చేసి కరెక్ట్గా బస్సు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ట్రైన్ ఎక్కుతామంటే ప్లాట్ఫామ్ నిండుగా జనాల మోట్లో ముళ్ళు వేసుకుని కిక్కిరిసిపోయి ఉన్నారు. టీటీ దగ్గరికి వెళ్ళాను, అయ్యా అందరినీ గసిరేస్తున్నారు టీటీ. లేవండి చెప్తే ఎక్కదా మీకు, లేవండి ఇంక వెనకాల ఇంకో ట్రైన్ వస్తుంది అది ఎక్కిరండి అంటున్నాడు. నేను వెళ్ళిన తర్వాత అయ్యా లేదండి ఎక్కుతానండి, పెనాల్టీ రాయండి అన్నాను. ఎక్కువైపోతుందండి, 1000 రూపాయలు దాటిపోతుందండి పెనాల్టీ. పర్లేదండి 1000 రూపాయలైనా పర్లేదు, పెనాల్టీ రాసేయండి, నేను ఎక్కుతానంటే ఎక్కారు. ఎక్కమన్న తర్వాత ఏం చెప్పాడు, ఆ మూలని కొంచెం ఖాళీ స్థలం ఉంది అక్కడ నించోండి వస్తానన్నాడు. 1000 రూపాయలు పెనాల్టీ రాస్తానని అతను వచ్చి, మీరేనండి విజయవాడ వెళ్తానన్నారు. విజయవాడకి వస్తారా? నేనేనండి. టికెట్ తీసుకుని చూసి 350 రూపాయలు రాసి సీట్ నాకు ఇచ్చాడు. ఎవరు చేస్తున్నారు ఈ కార్యము? దేవుడు చేస్తున్నాడు. అసలు ఎక్కొద్దని అందరినీ గసిరేస్తున్నాడు. నీకు 1000 రూపాయలు ఎక్కితే పెనాల్టీ రాస్తానని చెప్పినాడు, విజయవాడ వరకు సీటు ఇచ్చాడు. దేవుని కార్యములు అవి. దేవుడు ఆ రీతిగా నన్ను నడిపిస్తా ఉన్నాడు. విజయవాడ వచ్చిన తర్వాత 2 గంటల వరకు ట్రైన్ లేదన్నారు. సరే కొంచెం ఆకలేస్తుంది, ఏమైనా తింటాం అనుకున్నాను. కొంచెం ఒంటిలకు వస్తుంది, వెళ్దాం అనుకుంటే బస్ స్టాండ్కి వచ్చాను. స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వస్తుంటే తిరుపతి బస్సు తీసేసి రన్నింగ్లో పెట్టాడు. పరిగెట్టాను, ఆపాడు, ఎక్కి కూర్చున్నాను. కండక్టర్ అన్నాడు, డ్రైవర్ అన్నాడు, సీట్లే ఉన్నాడు. ఇంకొక ఆయన రండి పైకి ఎక్కండి అని చెప్పి
ఆ మూల కిటికీ సీట్ ఇచ్చాడు. పర్లేదు. ఇవన్నీ ఎవరి కార్యాలు? దేవుని కార్యాలు. దేవుడు ఆ రీతిగా నా ప్రయాణమును కొనసాగించాడు. దేవుని కోసం నేను అన్ని వదిలేసుకున్నాను. లోకంలో ఉద్యోగము, లోకంలో నా కింద పనిచేసే వ్యక్తులు 5 లక్షలు 6 లక్షలు తీసుకుంటూ, అయ్యా ఆ రోజుల్లో మీరు ఇచ్చిన ట్రైనింగ్ ఏదైనా మేము ఇలాగా ఉన్నాము. చూశారు కదా కొంతమంది. దుబాయ్ నుంచి వచ్చిన సతీష్ని మేము చూసినప్పుడు చాలా అల్లర చిల్లరగా చిన్నపిల్ల తత్వంతో ఉన్నట్లుగా ఉండేవాడు. కానీ ఆయనకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఫారెన్ పంపిస్తే ఇప్పుడు 5 లక్షల జీతం అతను తీసుకుంటున్నాడు. సంతోషమే. నా కింద ఉన్నవారు బాగుపడతా ఉన్నారంటే నాకు సంతోషమే. దేవుని యొక్క సన్నిధిలో నేను ఇప్పుడు దేవుని సేవ చేయగలుగుతున్నాను. మనుషుల మీద ఆధారపడలేదు. దేవుడు ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక దగ్గర నుంచి దేవుడు తన యొక్క సేవకుని యొక్క అవసరత తీరుస్తున్నాడు. మంచిదే. కానీ నేను నా సంఘ బిడ్డలకు ఒకటి చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఎవరో ఇస్తే మీకు ధన్యత, మీరిస్తే మీకు ధన్యత. మీరిస్తే మీరు ధన్యత. నాకు మీరు 10,000 ఇవ్వాలనుకోండి, జాగ్రత్తగా వినండి. నాకు మీరు నా అవసరత నిమిత్తం ఒక 10,000 ఇవ్వాలనుకోండి, దేవుడు మీకు ఎంత ఇవ్వాలి? 1,00,000 రూపాయలు దేవుడు ఇవ్వాలి. అంతేనా? దేవుడు 1,00,000 రూపాయలు నీకు ఇస్తే దాంట్లో నువ్వు ఎంత ఇవ్వగలవు? 10,000 దేవునికి నీవు ఇవ్వగలవు. కనుక ప్రభువా నేను ఇచ్చేటట్లు చెయ్యని నువ్వు ప్రార్థన చేస్తే నీ దైవజనుడు కాదు నీ ఆశీర్వాదం, నీకు నీవే ఆశీర్వాదకరం. నాకు ఎలాగొస్తాయండి? నేను నాట్లు వేసుకోవాలండి, నేను హాస్పిటల్కి వెళ్ళాలండి, మంచిదే, వద్దని చెప్పను. కానీ ప్రభా ఈ అవసరత నిమిత్తము నేను ఒక 10,000 ఇవ్వాలి, లేదా నేను ఒక 20,000 ఇవ్వాలి ప్రభా, దీని నిమిత్తం 20,000 నేను ఇవ్వాలంటే దేవుడు 2 లక్షలు నీకు ఇవ్వాలి. ఇవ్వాలా? ఇస్తాడు. ఇవ్వడా దేవుడు? నీ చేయి కన్నా ఆయన చేయ చాలా పెద్దది. కానీ మనము ఆ విషయం గ్రహించుకోలేకపోతున్నాం. ఎవరో ఇచ్చారంటే వాళ్ళు పట్టిపోతున్నారు ఆశీర్వాదం. అవునా? ఎవరో దేవుని సేవ కోసము, దేవుని మందిరంలో అవసరం కోసం వాళ్ళు ఇచ్చారంటే ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. వాళ్ళు పట్టుకుపోవడం ఏంటి అవసరము? సేవకుడేమో నీ సేవకుడు, దైవజనుడేమో నీ దైవజనుడు. కానీ మేలు పొందేది ఇతరులా? కనుక ప్రియమైన దేవుని సంగమా, ప్రభువా నేను దీనికి ఇవ్వాలి అని ప్రార్థన చేయండి. మీరు ఇచ్చేమని చెప్పడం లేదు. ప్రభువా పలానా వస్తువు మా యొక్క మందిరంలో, పలానా ఇది ఈ మందిరంలో అవసరం ఉంది, దీన్ని నేను ఇవ్వాలి అని ప్రార్థన చేస్తే దానికి 10 రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. ఇస్తేనే నువ్వు ఇవ్వగలవు. ఇవ్వకపోతే నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలేము. కనుక లోకంలో దేవుని కోసం నపుంసులుగా ఉన్నప్పుడు మనుషులకి ఎన్నిక లేని వారుగా ఉంటాం. ఇదేంటంటే ఎవరి దగ్గర పెళ్లికి వెళ్ళడం, పేరంటానికి వెళ్ళడం, అందరినీ వదిలేసుకుంటే ఎలాగా అని అనుకుంటారు మీరు. కానీ ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు. ఏ ఆస్తి? డబ్బులు ఒకటే ఆస్తి. కొంతమంది బంధువుల ఆస్తి అందరూ ఎలక్షన్లో రాజకీయవేత్తలు చెప్తారు కదా, ఏమని? మీరేనా ఆస్తి, మీరేనా కుటుంబం అంటారా? అంటారు. మంచిదే. వాళ్ళకి ఎలక్షన్లో వాళ్ళు వాడే టెక్నిక్స్ అన్నీ వాళ్ళు వాడతారు. వాళ్ళకి కుటుంబాలు, ఓటర్స్ వాళ్ళ ఆస్తి. ఎందుకంటే ఓటేయకపోతే వాళ్ళు గెలవరు కనుక. లోకంలో మనం అనుకుంటాము వీళ్ళు లేకపోతే నా పెళ్ళి అవ్వదు, వీళ్ళు లేకపోతే ఎవరు వస్తారు, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు లేకపోతే అందం సందం ఉండదు, నా శుభకార్యాలు కథకార్యాలు అనుకుంటారు. కానీ వాళ్ళు రావడం వల్ల గందరగోళ పరిస్థితి తప్ప వేరే పరిస్థితి ఉండదు. లోకంలో గందరగోళ పరిస్థితి నీ బంధువుల వల్లే, కొన్నిసార్లు నీ కన్నబిడ్డల వల్లే, నీ ఇంట్లో తోబుట్టుల వల్లే. సంఘం అయితే నిజమైన సంఘం నిత్యం నీ కోసం ప్రార్థన చేస్తుంది. మనం ఏం చేస్తున్నాము? మనకి ఎన్నిక లేదు.
మనకి ఎన్నిక లేదు, బస్సు దాటిపోదు కనుక దైవజనుడు ప్రార్థన చేయమని మేము ఎక్కేస్తాం బస్సు. ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఏదైనా గుద్ది బుర్ర పగిలిపోతే అప్పుడు ఆయన ఫంక్షన్కి వెళ్ళామండి మా బుర్ర పగిలిపోయిందని ఊరంతా దైవజనుడి గురించి చెడ్డగా చెప్పుకోవాలి. దేవుడు ప్రభా నేను ప్రార్థన చేయించుకుంటే దేవుడు ఇంకొక బస్సు ఇస్తాడు అని విశ్వాసం మనకు ఉంటుందా? ఉండదు. పశువుల వల్లే బిహేవ్ చేస్తాం. సంతోషపెట్టవలసింది పోయి ఒక దైవజనుడు ఒక శుభకార్యం చేసుకుంటే, మంచి కార్యం చేసుకుంటే సంతోషపెట్టవలసింది పోయి ఎవరు ఆలోచనలు వాళ్ళే. నేను తిన్నాం, నేను వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి, ఆటో వచ్చింది, బస్సు వచ్చింది, వెళ్ళిపోవాలి అంతే. దానివల్ల ఎంత దుఃఖపడుతున్నారు? ఏమిటి సంతోషం ఉంటుందా? నా బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకున్నారని వినుటి కంటే ఎక్కువైన సంతోషము లేదు. మీరు అనుకుంటారు లోకములో అందరు ఉన్నారు కానీ లేకపోతే ఏముందిలే అనుకుంటారు. ఎందుకంటే మీ రకమైన ఆలోచన అలాగ ఉంటుంది. మీకు బంధువులు కావాలి కాబట్టి, మీకు రక్త సంబంధులు కావాలి కాబట్టి, మీకు స్నేహితులు కావాలి కాబట్టి, మీకు ఇరుగుపొరు వారు కావాలి కాబట్టి, దైవజనైనా సంఘమైనా మీకు లెక్క ఉండదు, ఎల్లపోయినా పర్లేదు అని మీరు అనుకుంటారు. కానీ దైవజనుడికి అలాగుంటుందా? నేను మిమ్మలను కన్నాను గనుక అన్నాడా పౌలు? నేను కన్నాను గనుక నాకున్న భారము వేరే ఎవరికి ఉండదు అని తేటగా భక్తుడు చెప్తున్నాడు. మీరు అనుకుంటారు నాకు లోకం ముఖ్యము, చనిపోతేనే తప్ప, జాగ్రత్తగా వినండి, చనిపోతేనే తప్ప దైవజనుడు పెట్టుకున్న ఏ కార్యక్రమ సంఘమంతా ఉండి తీరాలి. చచ్చిపోతే తప్ప దేవుడికి అది లెక్క అడగడు. కానీ దైవజనుడు ఏ కార్యక్రమం తన కుటుంబంలో చేస్తున్నాడంటే సంఘమంతా, ఒకవేళ చచ్చిపోతే దేవుడు దాన్ని లెక్క అడగడు. బ్రతికున్న వ్యక్తి అది కాలు నొప్పైనా ఒళ్ళు నొప్పైనా లేగలేని పరిస్థితి అయినా ఆ కార్యక్రమానికి వచ్చి తీరాలి. ఒకడు బాగా నిద్రపోయి పడిపోయాడంట. ఎక్కడ? మేడం మీద. ఎవరు ఎక్కువ చెప్పారు వాక్యము? ఎవరండి? వాక్యం చెప్పినప్పుడు ఎక్కువ చెప్పేశాడు అయ్యగారు వాక్యం. ఒకడు చక్కగా మేడ గది కిటికీ దగ్గర హవా అంటే గాలి కోసం కూర్చుని తూగి కింద పడిపోయాడు. ఇప్పుడు ఆయన చాలా మంది ఉన్నారు చుట్టూ ఆయన దగ్గర. ఉన్నారా? ఉన్నారు కదా. ఉంటే ఆయన ఎలా తీసుకెళ్ళాలి? పైకి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయారు. 2-3 పెంకులు తీసేసి అక్కడి నుంచి తాళ్ళతోటి పౌలు దగ్గర పెట్టారా? లేకపోతే చచ్చేవాడే. పౌలేమి హడావిడి చేసుకుని ఎవడో పడిపోయాడంట ప్రసంగం ఆపేసి ఆశీర్వదించేసి పరిగెట్టలేదు. మనకైతే పరిగెయ్యాల, సేవకుడు పరిగెట్టాలి. అయ్యో మనకి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన వాదాలు వంతులు ఎక్కువ. మీ వాదముల యందు మీరు ఏమైపోయారంటే వ్యర్థులైపోయిన వాక్యం సెలవిస్తుంది. చేసిన భక్తి అంతా బూడిదలో వేసేస్తున్నాము, బూడిదలో పోసేస్తున్నాము. మీ వాదాల యందు మీరు ఏమైపోయారంట వ్యర్థులైపోయారు. ఏదైనా ఒక వ్యక్తికి బాగోపోతే అందరు కలిసి ప్రార్థన చేయరు. హాస్పిటల్ తీసుకెళ్ళద్దని నేను చెప్పను. హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వైద్యం చేయించాలి, మంచిదే. అయ్యో ఫలానా వ్యక్తికి బాగాలేదే, ఫలానా వ్యక్తికి నీరసం వచ్చిందే, ప్రార్థన చేద్దామని ఉంటుందా? హాస్పిటల్ తీసుకెళ్ళదు 100 సార్లు ఇంపోజిషన్ రాసేస్తారు. మీ వాదాలయందు మీరు వ్యర్థులైపోయారు. ప్రియమైన దేవుని సంగమా, లోకములో మనం ఎలాగుంటున్నామో ఎలాగ జీవిస్తున్నామో చాలా ప్రాముఖ్యము. చెప్తున్నాను కదా, ఒకవేళ చనిపోతేనే తప్ప దైవజనుడి ఏదైనా సంఘంలో ఏదైనా ఒక ఫంక్షన్ కానీ ప్రోగ్రామ్ కానీ ప్రార్థన కానీ పెడితే ఖచ్చితంగా వచ్చి తీరాలి. చనిపోతే దేవుడు లెక్క అడగడం, లేకపోతే ప్రతి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. ఈ లోకంలో దేవుని సన్నిధి కన్నా ప్రాముఖ్యత ఏమీ లేదండి. బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, ఇంకా వీళ్ళని మనం పరిగెళ్ళేస్తాం. ఎవరో ఒక్క బొట్టు కన్నీరు కూడా కాచరు.
లేనిపోయిన శాపం అంతా మన కొంప దగ్గర ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోతారు అంతే. లేనిపోయిన అన్ని వదిలిపెట్టేస్తారు. మన కోసం ప్రార్థన చేసే దైవజనుడి సంతోషంలో నీవు నేను పాలు పొందలేకపోతున్నావంటే నువ్వు కయ్యోని సంతతి. కయ్యోని సంతతి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించినాక మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మనము వాళ్ళైతే వెళ్ళిపోతాము. ఎవరో అయితే ఆదివారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన వెళ్ళిపోతాము. మా దైవజనుడు ఏదైనా పెట్టుకుంటే నేను ప్రయాణం చేయలేనంత దూరం, నాకు నడువు నొప్పండి, నాకు ఒళ్ళు నొప్పులండి, నాకు ఇంటి దగ్గర చాలామంది ఇప్పుడే వచ్చారండి, బంధువులు రక్త సంబంధులు వచ్చారండి. వారు కొన్న విలువ దైవజానికి నీకు దగ్గర లేదని దానివల్ల ఏమవుతుంది? తేట తెల్లము అవుతుంది. పండగండి కనుక వచ్చారండి, మా తమ్ముడు వచ్చాడండి, మా కూతురు వచ్చిందండి, అల్లుడు వచ్చాడండి, నేను అక్కడ ఉండాలండి. నా నిమిత్తము తన తల్లినైనను, తండ్రైనను, అక్కనైనను, చెల్లినైనను, కొడుకునైనా కూడా విడిచిపెట్టిన వాడు, ఆఖరికి భార్య పిల్లలను కూడా విడిచిపెట్టిన వాడు నా రాజ్యానికి పాత్రుడు కాదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఒక దైవజనుడు ఒక మ్రొక్కుబడి నిమిత్తము ఏం చెప్తుంది బైబిల్? ఆఖరిగా మాట చూసి ముగించేస్తాను. 116వ అధ్యాయము 13వ వచనం. యెహోవాకు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా నామన ప్రార్థన, యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు ఆయన ప్రజలందరూ ఎదుర చెల్లించేదను. ఏదో డబ్బుండి కాదు, వేట మాసం పెట్టాలి, మేక మాసం పెట్టాలని కాదు ఫంక్షన్ చేసేది. ఆయన భక్తులందరి ఎదుట నేను ఏం చేయాలి? దాన్ని మ్రొక్కుబడి చెల్లించడానికి అందరు రావాలి. నేను రాకపోతే ఫంక్షన్ ఆగిపోతుందా? నేను లేకపోతే మిగతా వాళ్ళు ఉన్నారు కదా. వ్యర్థమైన మాటలు మాట్లాడతాం. నీవు దైవజనుడు చేస్తున్నా, నేను ఒక సంఘములో ఒక విశ్వాసి చేస్తున్నా, సంఘంలో ఒక నీతోటి వాడు ఎవడైనా ఒక కృతజ్ఞత కూడి పెట్టుకుని దాని నిమిత్తమై ప్రార్థన పెడితే ఆ చెల్లించే టైంలో నీవు అక్కడ అటెండ్ అవ్వాలా వద్దా? మళ్ళీ నువ్వు అటెండ్ అవ్వకపోతే భక్తులు ఉంటారు అక్కడ. ఆయన భక్తులందరి ఎదుటనే నేను చెల్లించేదను. నువ్వు అటెండ్ అవ్వకపోతే నీ తప్పు అవుతుంది. నువ్వు అటెండ్ అవ్వకపోతే నీ తప్పు అవుతుంది. ఎన్నో రోజుల నుంచి దీనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. కొంతమంది దీని విషయమై నిర్విచారముగా ఉన్నారు. నేను లెక్క అడగకపోవచ్చు కానీ దేవుడు లెక్క అడుగుతాడు. కనుక దేవుని కోసం నపుంసకుడిగా ఉన్నాను అని నేను ఈ యొక్క బలిపీఠం మీద ఆనపెట్టి చెప్తున్నాను. నా విషయంలో హెచ్చు తగ్గులు ఎవరు మాట్లాడినా నేను క్షమిస్తాను, కానీ దేవుడు దాని విషయంలో తీర్పు తీరుస్తాడు. అందుకే నేను భయపడి మీకు చెప్తాను, హెచ్చు తగ్గులుగా ఉండొద్దు. నా కుటుంబంలో నా భార్య బిడ్డలు కూడా చెప్తాను, జాగ్రత్తగా ఉండండి నా విషయంలో. నేను ఒక తండ్రిగానో, నా భర్తగానో, బిడ్డగానో మీరు నన్ను చూడొద్దు. నేను దేవుని పరిచర్య కోసం నపుంసకుడి వలె జీవిస్తా ఉన్నాను. లోకంలో అన్నీ విడిచిపెట్టి, నా సుఖం విడిచిపెట్టి, నాకున్న డబ్బును విడిచిపెట్టి, నాకున్న అన్ని విడిచిపెట్టి ఇది నేను రెస్ట్ తీసుకోవచ్చు. ఇంత దూరం ఎందుకు పరిగెట్టి వచ్చాను? ఇక్కడేమో నాకేమైనా సమృద్ధిగా ఏదైనా దొరుకుతుందని వచ్చానా? కాదు, దేవుని వాక్యం అందించాలి. కానీ మనము దైవజనుడు ఇంకా దుఃఖపెట్టేవారుగా ఉండొద్దు అని ఎందుకు చెప్తాను? నన్ను దుఃఖపెట్టినందుకు కాదు. ఇక్కడ డేవిడ్ బ్రైనాడ్ కాదు, ఇక్కడ నిలబడేది దేవుని సేవకుడు కనుక ఆయన దుఃఖపెడితే మీకు ఆశీర్వాదం ఉండదు. కనుక జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని పదే పదే హెచ్చరిస్తూ ఉంటాను. నా కుటుంబంలో కూడా ఏదైనా నేను గట్టిగా మాట్లాడవలసి వచ్చినప్పుడు వారికి కూడా కంటే జాగ్రత్తగా ఉండండి, లేకపోతే దేవుని ఉగ్రత వస్తుంది. మోషే మీద సణుక్కున్నారు ఎవరు? అహరోను, మిరియాము. వాళ్ళేం బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళే, ఇంకా దేవుని పరిచర్లో వాళ్ళు సహాయము చేస్తున్నారు. మిరియాము ఒక ప్రవక్తని, పాట కూడా పాడింది, పాడలేదా?
మంచి పాటలు పాడగలదు మిరియాము. మోషేకి ఎంతో సహకారంగా ఉంది. కానీ దేవుడు ఏం చేశాడు? మిరియాముకి కుష్టి ఇచ్చాడే లేదా? మిరియాముకి కుష్టి ఇచ్చాడు. ఆమె పాలు వెలుపడ జీవించవలసి వచ్చింది, సేవలో సహాయపడే వాళ్ళకే. అలాగుంటే ఇంక సామాన్యమైన పరిస్థితి ఏంటి? నేను గొప్ప నేను చెప్పను, కానీ పోలీస్ మీద ఎవడన్నా చేయి చేసుకున్నాడు అనుకోండి, ప్రభుత్వం ఊరుకుంటుందా? ప్రభుత్వానికి రాష్ట్రం వస్తుంది. మా పోలీస్ మీద, మా రక్షక భటుడి మీద నువ్వు చేయి చేసుకున్నావు, నీకెంత గుండెలు రాని వాడిని ముందు మంచి చెడ్డ ఆలోచించకుండా అరెస్ట్ చేసి లోపల వేస్తారు. ఒక పోలీసు మీద చేయి చేసుకుంటే అలాగుంటే, దేవుని ఆయన సర్వభూమికి రాజు అయినాడు, ఆయన మీద నేను నోరు పారేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. 12వ అధ్యాయము సంఖ్య 12. రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను, మే ఎత్తబడెను. తెల్లని కుష్టిగలదాయను సరిపోతుంది. మిరియాము తెల్లని కుష్టిగలదాయను. చదవండి. కనబడెను. మేము అవివేకులము. అని ఉండీకమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టాను. సరిపోతుంది. మళ్ళీ ఎవరు ప్రార్థన చేయవలసి వచ్చింది? మోషే ప్రార్థన. దైవజనుడు ప్రార్థన చేస్తేనే కానీ వ్యాధి పోలేదు. కొంతమంది అనుకుంటారు, నేను భక్తి చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటాం మనము. కానీ ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో దేవుడు అది వారి చేత అనుగ్రహిస్తాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని కోసము నపుంసకులు, లోకము కోసము నపుంసకులు, పుట్టుకతోటే నపుంసకులు ఎలాగున్నామో మనం పరిశీలించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకున్నాం. జయం గల దేవా, ఈ రాత్రికాల సమయంలో ఇచ్చిన మాటలు బట్టి నీకు వందనాలు. నీ సన్నిధి కాపుదలు నాకు మాకు దయచి నన్ను మమ్మల్ని నమ్మకస్తులుగా యథార్థవంతులుగా చేసి బలపరచు. లైకత్తుని విగ్రహం అంతర్శక్తులకు బలం మీరు పడగొట్టు. నీ కృపగల ఆత్మ నాకు మాకు దయచేయండి. వేళ ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్ళాలో మాకు నేర్పించము, బలపరచు. నన్ను క్షమించము తండ్రి. అనేక మంది దేవతని దైవజనం పెట్టుకున్న కూటానికి రాలేకపోయినారు, వారిని క్షమించము. ఏ శాపము, కీడు, నష్టం వారి కుటుంబాలకు రాకుండా సహాయం దయచేయండి. ఎందుకంటే ఎంతో దుఃఖపడాను, ఎంత ఖర్చుతోటి నా సంఘము, నా యొక్క విశ్వాసులు వస్తారని పెడితే అనేక మంది నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి కష్టాలు, ఇబ్బందులు, నిత్యము కన్నీరు కారుస్తున్న దైవజను కుటుంబంలోని వివాహము కంటే శ్రేష్టమైన ఒక స్తుతి ఆరాధన జరుగుతున్నప్పుడు రాలేకపోయినారు ప్రభా. వారి మీదకి ఎలాంటి శాపము, నష్టము వాటిల్లకుండా మీరు కృప చూపించి భద్రపరచు. నా దుఃఖము, నా కన్నీళ్ళు, నా వేదన వారికి శాపంగా మారకుండా ఆశీర్వాదకరంగా చేసి భద్రపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకుని పొందుకుని చిన్నాం పరమ తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక అన్ని సావాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడై నడిపించి కాపాడును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. మరో ముఖ్యమైన ప్రకటన, న్యూ ఇయర్కి ఇక్కడ అలాగే గాంధీనగర్లో కూడా కృతజ్ఞత కానుకలు, వ్యక్తిగత కృతజ్ఞత కానుకల నిమిత్తమై కవర్స్ ఇచ్చి ఉన్నాము. మరి ఇప్పటికి ఇది 3వ ఆదివారం జరుగుతుంది. కొంతమంది ఇవ్వగలిగారు, ఇవ్వలేని వారు మీ ప్రార్థన అవసరతలు రాసి ఎంటీ కవర్ ఇవ్వచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. ఇవ్వగలిగిన వారు దేవుడు గత సంవత్సరం అంతా 2025 సంవత్సరంలో బ్రతికించి కాచి కాపాడినందుకు మీరు దేవునికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే మీ వ్యక్తిగత ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే దాంట్లో రాసి కవర్ని మళ్ళీ తిరిగి మీరు అందచేయాలి. ఇచ్చిన కవర్ ప్రతి ఒక్కరు తిరిగి ఇవ్వాలి.
మీరు దాంట్లో డబ్బులు పెట్టి ఇవ్వాలని కాదు, డబ్బులు ధన రూపంగా ఇవ్వలేని వారు ప్రార్థన అవసరం దాంట్లో జతపరిచి దాన్ని తిరిగి వచ్చే ఆదివారం 4వ ఆదివారం లోపల మీరు దాన్ని అందచేయండి. ఫిబ్రవరి 1వ తారీఖున మన సహోదరు సందీప్ గృహం దగ్గర కూటం ఉంటుంది, గమనించండి. సరేనా? నువ్వు ఎప్పుడు పెడుతున్నావు ప్రార్థన? రాత్రి 1వ తారీఖు అంటే సండే నైట్. సండే నువ్వు 4వ ఆదివారం నేను ఉండను ఇంక లేదు. సరే, ఈ విషయాలు గమనించండి. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.